ఈ సనాతన ధర్మం కాపాడతామంటా ఉన్నారు. విజయవాడలో కూడా ఒక గుడిని పూజ చేశారు సార్. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు రాజధాని అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో వినాయక స్వామి ఆలయాన్ని కూలగొట్టితే చోద్యం చూస్తున్నది ఈ ప్రభుత్వం. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాము అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికేటువంటి పవనానంద స్వాముల వారు మొదట సమాధానం చెప్పాలి. దీనికి మీ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి. ఎలా పవనానంద స్వాముల వారు దీనికి మౌనం దాలుస్తారు? ఆయన ఈ మధ్య మౌనంలోనే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినట్టుగా ఉన్నది. ఏ పాపం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ధర్మానికి ఏ రకమైనటువంటి దాడి జరిగినా మౌనమే నా సమాధానం అనేటువంటి కంకణబద్ధులై ఆయన ఈ రకంగా ధర్మ ప్రచారానికి నడుం బిగించటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు? ఏదో మేము వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆ రోజున రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆలయ ఓపెనింగ్ రోజున 1,00,000 లడ్లు పంపిస్తే అవన్నీ ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లను పంపించినారు అన్నటువంటి మాట మాట్లాడింది ఈ పవనానందుల స్వామి వారే. దానికి నెయ్యి సరఫరా చేసింది ఈ రోజు ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్య తీసుకోమంటే ఇంతవరకు చర్య తీసుకోనేలే. మీరే అన్నారు కదా ఆయనే ఆ లడ్లకు నెయ్యి సరఫరా చేసింది, ఆ లడ్లలో కల్తీ జరిగిందని ప్రకటన చేసినారు కదా. ఇలా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకొని మా మీద దాడి చేసి హిందువుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కక్ష సాధింపుతో ఉన్నదేనని, తద్వారా ఓట్లు గుంజుకోవటానికి వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని వాడుకునేటువంటి ఈ ప్రయత్నం అనే ఏదైతే ఉన్నదో దీని చాలా తప్పిదము, ఘోర అపచారము. నిన్న ఆ ఆలయాన్ని కూల్చడాన్ని కూడా మీ కుట్రలో భాగంగానే భావించాల్సి వస్తుంది.